ఆరు నూరైనా నిడవద్దు. చేసిన తప్పుకు శిక్ష పడాలి. మళ్ళా అసొంటి తప్పు చేయాలంటే వేరేటోళ్ళు భయపడాలి. అట్లా చేయాలి ఇట్లా చేయాలని తీరొక్క పోరాటాలు నడిచినాయి. న్యాయం కోసం ఆడోళ్ళంతా రోడ్డెక్కిండ్లు, డాక్టర్లు ధర్నాలు చేసిండ్రు. నెలల కమానం పెద్ద యుద్ధమే నడిచింది. మరిగా పంచాయతీ ఏంది, ఆఖరికి ఏమైంది, ఎట్లెట్లయింది చూడుర్రి. పోయినేడు ఆగస్టు నెలల కలకత్తాలో ఉన్న ఆర్జీకర్ దవాఖాన్లో ఓ జూనియర్ డాక్టర్ మీద ఆగాయిత్యం చేసి పానం తీసిండు ఈ సంజయ్ రాయ్ అనే బద్మాషిగాడు. యాదికున్నదా? దీన్ని ఉరిదీయాలి, అట్ట చేయాలి ఇట్ట చేయాలి అని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా కుత ఉడికింది. డాక్టర్లు అయితే నెలల కమానం ధర్నాలు చేసిండ్రు, డ్యూటీ బంద్ పెట్టి లొల్లులు చేసిండ్రు. ఆఖరికి మమతక్క సర్కారు కూడా సిక్కులల్ల పడ్డది. ఆతగానం లొల్లి అయింది. ఇక అట్లిట్లా సిబిఐ ఆఫీసర్లు రంగంలోకి దిగి కార్వాయి చేసి గా పని చేసింది గీ లట్టుపుట్టుగాడేనని కోర్టులో నిరూపణ చేసిండ్రు. అందుకే కోర్టు సార్లు శిక్ష గట్టిగానే చేసిండ్రు, జీవిత ఖైదు విధించిండ్రు. అంటే ఇక జిందగీ బార్ చిప్పకూడి తినుకుంటే జైల్లోనే ఉండాలన్నట్టు. ఉరి శిక్ష వేయాలి, ఇడిచిపెట్టొద్దు అని చాలా మంది డిమాండ్ చేసిండ్రు. గాని ఈ కేసు అరుదైన కేసుల లిస్టులకు రాదట. అందుకే ఉరి శిక్ష పడలేదు అంటారు. సిబిఐ కోర్టు అన్ని తీర్ల ఆలోచనలు చేసి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఈ సంజయ్ రాయ్ అనేటోడు ఇక సచ్చినంతోడు జైల్లోనే ఉండాలి. అంతేకాదు బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు పరిహారం ఇయ్యాలనని మమతక్క సర్కారుకు ఆర్డర్ లేసిండ్రట. జీవిత ఖైదు శిక్షతోని కలిపి 50,000 జుర్మానా కట్టాలని సంజయ్ అనేటోనికి ఆర్డర్ వేసింది కోర్టు. ఇక చేసిందంతా చేసి కోర్టు సార్ల ముంగట తాను తప్పే చేయలేదు, మెడల రుద్రాక్షలు వేసుకుంటా ఏ పాపం తెలియదు అన్నట్టు మాట్లాడిండట లట్టుపుట్టుగాడు. కావాలని కేసులో ఇరికిచ్చిండ్రు అన్నట్టు కూడా చెప్పిండట. కానీ సిబిఐ ఆఫీసర్లు సాక్ష్యాలు గట్టిగానే దొరకబట్టిండ్రు కాబట్టి తప్పించుకునే ఛాన్స్ దొరకలేదు. ఎట్లయితేంది అందరు కోరుకున్నట్టు గట్టి శిక్షనే పడ్డది. కానీ ఉరి శిక్ష పడాలని కోరుకున్నారు చాలా మంది. అందుకే అసోంటోళ్ళంతా జర నారాజు అవుతున్నారట ఇప్పుడు.